హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అక్క, ఏంటది చేతిలో? నెయ్యా? దేనికి? అవునా? పెద్దమ్మేమో తీసుకెళ్తుంది చేతిలో. ఆయిలా? మా అమ్మ బిర్యానీ సూపర్ చేసింది, ప్రాసెస్ చూపిస్తాను రండి. ఓకే. ఈమెవరో తెలుసా మీకు? ఈమె వచ్చేసి ఆమె సిగ్గుపడుతుంది. మమ్మీ, మా మా ఇది చూడమ్మా. See this side, see. There. వాళ్ళ ఇది సిగ్గు కాదు, ఇంకేదో. వాళ్ళ అల్లుడిని ఫాలో అవుతుంది. మా మా సరే, ఎంతసేపు అలాగే కూర్చుంటావు? చూస్తాము. ఆయిల్ వేసింది ఫస్ట్. లేవమ్మా నువ్వు. వీడు కూడా చూడాలంట ప్రాసెస్. ఫ్యూచర్ లో వాళ్ళ ఆవిడకు బదిలి వీడు వంటలు అసలే లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటాడంట. కొత్తిమీర ఇచ్చి ప్లేట్ తీసుకురా. రోజా చెప్పు మమ్మీ. పెద్దమ్మ నెయ్యి తీయడానికి కష్టపడుతుంది. ఇప్పుడు నెయ్యి కొంచెం వేశారు. మొత్తం ఎత్తగా పాలా ఆడే ఉంది, మొత్తం ఎత్తగా రాలంగా ఉంది చూడు. సరిపోయిద్ది. రోజా అత్త అన్నమ్మని రమ్మానమ్మా. చూపిస్తా. ఇవి వచ్చేసి మా తోటలో, మా అమ్మమ్మ వాళ్ళ తోటలో. మీ తోటలో వేయలేమా? మా అమ్మమ్మ వాళ్ళ తోటలో. మీ అమ్మమ్మ వాళ్ళ తోట. చెప్పు. ఇవి పచ్చిమిరపకాయలు మా అమ్మమ్మ వాళ్ళ తోటలు. తెల్ల వంకాయలు అంట, మళ్ళీ టమోటాస్. ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ తోటలో పండించినవి. అవును, బాగున్నాయి కదా. మన ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటేబుల్స్. మనం మా అమ్మమ్మ వాళ్ళకి జాంకాయల తోట కూడా ఉంది, దానికి వెళ్దాం. ఓకే, చూపిద్దాం. ఓకేనా? ఓకే. దొండకాయ, బంగాళదుంప, టమాటా. ఇంకా టమాటాలు చాలా వచ్చాయి. ఇంకా ఉన్నాయి. ఇవాళ కోసుకొచ్చారంట ఇవి. కాకుని కూడా బాగా ఎగురుతాను మా ఊళ్ళో. మా మమ్మీ నాకు సజెషన్ ఇస్తుంది, కాకుల్ని కూడా తీయండి వీడియోస్ అని. నేను వేస్తా. పచ్చిమిరకాయలు. మా చిన్నమ్మ పాట పాడుతుంది. పాడు, పెద్ద పాడు. ఎంటర్టైన్మెంట్ చెయ్యి గజాల. పచ్చిమిరకాయలను ముద్దు కడుగుతుంది. జ్యోతి పిల్లలమ్మా మా చెయ్యి మంట పుట్టిద్ది. మా దాంతో వేయమా. ఈ ముగ్గులు కొనిపెట్టి వాళ్ళు మాత్రం గుట్టుకుడుకులాడతారు. అందుకే మేము వంటలు చేయము. ఎప్పుడు దమ్ముకొని చేయాలి కదా. మూట అమ్మమ్మ కాళ్ళకి ఇచ్చావు కా చేపు ఇంత అవసరమన్నాగా.
చిన్న హమ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బలంలోకైనా ఏం పెరుగు చట్నీ కొద్దిగా చేస్తాను ఇద్దరికి. సాంబార్ కళ్యా కళ్యా ఓమో కలియా చేద్దామా? కళ్యా సాంబార్ అంటేనే భయం. కళ్యా గోంగూర చట్నీ. ఏంటది? పెరుగు చట్నీ మ్మ్. కళ్యా మ్మ్. గోంగూర చట్నీ. నాకు కూడా గోంగూర చట్నీ. అయినా నా కోసం చికెన్ ఉంది. అయిపోయింది. అక్కడ చూపించు. పోయి బాకు కల్లుప్పు చెప్పు. కల్లుప్పు డబ్బు. మావయ్య స్మైల్. బాస్మతి రైసా మామూలు రైసా? మామయ్య రైస్. అరే అనీష్ కొట్టుకెళ్తున్నా. కింద పెట్టుకుని వాడేనా? వాడు కదిలిచ్చాడు. ఇక్కడ ఎందుకు అక్క అందరూ దొంగలకు బండి కావాల్సిన బండిలోనే పెడతారు. ఇది వీరాటం పలావ్. వీరాటంలో మా అమ్మ నేర్చుకున్నాం అన్నమాట. ఊరి పేర్లు ఊరి పేరు ఎందుకండి మీ దగ్గరకు వచ్చి వీరాటం బిర్యానీ, ఇది స్పెషల్ బిర్యానీ, పల్లెటూరు బిర్యానీ అండి అని అది కూడా చెప్తున్నాం. పల్లెటూరు బిర్యానీ కట్ల పొయ్యి మీద చెప్పాలి. ముడ్డి పోయి మీద ఏమని చెప్పాలమ్మా? కట్ల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పల్లెటూరు బిర్యానీ. పల్లెటూరి బిర్యానీ అంట. మా ఇంటి పేరు ఓనే అమ్మమ్మ. ఓ జ్యోతి అని పిలిస్తే మా అమ్మమ్మ మా అక్క మా ఇంటి పేరు ఓనే అమ్మమ్మ అనుకుంటూ వెళ్ళింది. మా జ్యోతి గిన్నెలో ఉంది. మా అమ్మమ్మ వాళ్ళు ఎంత రిచ్ అంటే దేనికైనా వీళ్ళు ఇక్కడ మినరల్ వాటరే వాడతారు. ఒక్క అంటే బట్టలు ఉతకడానికి, గిన్నెలు పల్లెటూరులో వాడేసి బూడిదది. నువ్వు చాలా కట్ చేయాలి. ధనియాల పొడి మిక్సీ వేసారు. ధనియాల పొడి వేసారా? ఇప్పుడు వేయలేదు. అమ్మకాడు కరేపాకులే మాకున్నమ్మా. బిర్యానీలో కరివేపాకు వేస్తారా? ఇక్కడ కూర్చోబెట్టి పొగకి సావగొడుతున్నారు. ఈమె పాట పాడతా ఉంటుంది ఇందాక నుండి. పాడు మా పాడమ్మా, పాడుమా. పాట నాకు రానే రాగను. ఈ రాగం నాకు రాని రాదా? ఏ రాగం? అక్క చెల్లెలలో మంచి సింగర్స్ అయితే ఉన్నారు. మనం ఇప్పుడైతే బయటికి తీయాలి వాళ్ళని. చీపాడు చీపాడింది. అక్క అక్కేంది చెల్లి అక్క చెల్లి అంటారు. ఐడియా పెడుతుంది పెట్టవా. యాక్చువల్లీ మా మమ్మీ చిన్నది ఫ్రెండ్స్. మా అమ్మ పెద్దది కానీ ఈమె చిన్నలాగుండిద్ది. ఈమె దీవించుము మా చిన్నమని. అది మమ్మ అని చెప్పండి.
మా అమ్మమ్మ అని చెప్పండి ఇంకా పని చేయండి. మా అమ్మమ్మని పిలుస్తాను ఇప్పుడు. నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగాలి. అట్టగా ఏం మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అని చెప్పండి. ఏమో మా అమ్మమ్మ అని చెప్పాలంట, కానీ మా మమ్మీ లోపల సంతూర్ మమ్మీ ఉంది. సంతూర్ మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం పా. పదండి అమ్మ ఏం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు బిర్యానీ చేస్తున్నారు. ఇక్కడ అమ్మమ్మ ఏం చేస్తున్నావు? ఏం వంట? వాళ్ళు ఏమో బయట బిర్యానీ చేస్తున్నారు. చికెను మటను. అదేంటి ఆ గిన్నెలో? తలకాయ తాలకాయ కూర. ఓకే. అక్కడ మటను. ఇంకా అమ్మమ్మ అక్క ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగిద్దంట నిన్ను, వాటికి ఆన్సర్ చెప్పు. ఈమె సంతూర్ మమ్మీ. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అక్క చెల్లెలకి ఏం సంతూర్ మమ్మీ. సంతూర్ మమ్మీ అనమాట. నీది తాతది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అమ్మ లవ్లు పోలు మేము ఎరగలే. అయితే అరేంజ్ మ్యారేజేనా? అయ్యా ఏ రాట మొక్కమే మేము ఎరగమ్మ. లవ్లు ఏమొస్తాయి మాకు. పెళ్ళి అయిన దాకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని కూడా ఎప్పుడు వచ్చారు అమ్మ మేము. ఆహా. లవ్ మ్యారేజ్. అయితే మీది అరేంజ్ మ్యారేజే అంటావు. తాతయ్యని చూసావా మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు? పెళ్లి సూపులా గిళ్ళి సూపులా అప్పుడేముండయి పెళ్లి సూపులు. డైరెక్ట్ పెళ్లిలోనే చూసావా అమ్మమ్మ? అవును మరి అక్కడే మా ఇంటికాడే పెళ్లి కూడా. పెళ్లికి కూడా ఎక్కడికి రాలేదు. అయ్యో, మీ ఇంటి దగ్గరే చేశారా? మా ఇంటి దగ్గరే. ఎందుకు మీరున్నోళ్ళా వాళ్ళు లేనోళ్ళా? ఉండోళ్ళు లేనోళ్ళు. నేను ముందు పుట్టి దాన్ని పెద్ద పిల్లని మా నాన్న ఇంటి ముందు చేస్తానని ఆడే చేశారు. ఓకే. గారాల కూతురు అనమాట. నిద్రకు రావటమే నాకు తెలీదు. సరే అటు వచ్చేయి, బిర్యానీ అయిపోతుందంట, టేస్ట్ చేద్దు. ఇది కూడా ఉడికిన తర్వాత ఎలా ఒకసారి కలుపుకోవాలంట. మా అమ్మ బిర్యానీ చేస్తే బాగుండేది చాలా. స్మెల్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పెద్దమ్మ ఎంతవరకు వచ్చింది మన బిర్యానీ? సంతమాలూరు వరకు వచ్చింది బిర్యానీ. సంతమాగులూరు వరకు వచ్చిందంట. మా అక్క జోక్ వేసింది, నవ్వండి ఫ్రెండ్స్. అయిపోయిందా? స్మెల్ అయితే భలే వస్తుంది. పెట్టుము. మా 2 మెతుకులు పెట్టామా? కాలుతుందమ్మా చెయ్యి. వావ్, సూపర్ ఉంది. కట్ల పొయ్యి మీద ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. బాగుందమ్మా. చికెన్ అయితే బాగుండిద్ది కదా, ఇంకా చికెన్ లేదు. మీరు ఎప్పుడైనా కట్టెల మీద వండుకున్నారా? ఒకవేళ వండుకొని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అని చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. వాషింగ్ పౌడర్ నిర్మా ఇందులో కొంచెం వాషింగ్ పౌడర్ నిర్మా. ఇట్లాంటి జోక్స్ ఇలానే అవుతూ ఉంటాయి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మా పెద్దమ్మ చెప్తుంది సబ్స్క్రైబ్ అంటే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్.